ఇంక్యుబేటర్ తయారు చేయడానికి మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటంటే థర్మోస్టాట్ అండి. థర్మోస్టాట్లు వేరే రకాలు కూడా ఉంటాయి. నేను తీసుకున్న థర్మోస్టాట్ ఏంటంటే XHW3001 అనే థర్మోస్టాట్ తీసుకున్నానండి. ఇది ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఆన్లైన్లో సైట్లలో దొరుకుతుందండి. దీనికి ఫస్ట్ 2 వైర్స్ ఉంటాయండి, ఆ బాక్స్తో పాటే కనెక్ట్ అయ్యి వస్తాయి. సెకండ్ 2 వైర్స్ ఉంటాయి, ఒకటేమో ఇన్పుట్, రెండోదేమో అవుట్పుట్. ఇన్పుట్ అంటే ఏమీ లేదండి, మనం ప్లగ్ పెడతాం కదండి కరెంట్ ఇవ్వడానికి, కరెంట్ ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటారు. సో ఇది ఇన్పుట్ ప్లగ్ అనమాట. ఈ ప్లగ్ని తీసుకొచ్చి దేనికి కనెక్ట్ చేయాలి? ఫస్ట్ 2 వైర్లకి కనెక్ట్ చేసేయాలి. అట్లాగే ఇది అవుట్పుట్ అండి. 2 జత వైర్లు ఏంటంటే అవుట్పుట్. అవుట్పుట్ అంటే ఏంటి? మనకు బల్బ్ వెలగాలి అనమాట, వేడి కోసం బల్బ్ వెలగాలి. సో ఈ సెకండ్ ఉన్నటువంటి ఈ 2 పెయిర్ ఆఫ్ వైర్లు దేనికి కనెక్ట్ చేయాలంటే బల్బ్ హోల్డర్కి కనెక్ట్ చేయాలి. ఈ విధంగా బల్బ్ హోల్డర్కి కనెక్ట్ చేయాలి. ఈ థర్మోస్టాట్తో పాటే కనెక్ట్ అయ్యి ఒక సన్నని వైరు ఇక్కడ సెన్సార్కి కనెక్ట్ అయ్యి వస్తుంది, ఆ బాక్స్తో పాటే వస్తుంది. దీన్ని సెన్సార్ అంటాము. ఈ సెన్సార్ చేసే పని ఏంటంటే ఈ సెన్సార్ని మన గుడ్ల మధ్యలో అలా పెట్టేసి ఉంచామనుకోండి, టెంపరేచర్ని రికార్డ్ చేసి అది 37.5 దాటి పైకి పోతుంటే బల్బు తనంతటా అదే ఆగేలాగా చేస్తుంది. అలాగే 37.5 కన్నా కిందకి వెళ్ళిపోతుంటే, టెంపరేచర్ తగ్గిపోతుంటే బల్బు తనంతటా అదే ఆన్ అయ్యేలాగా చేస్తుంది. ఆ చేసే పని ఈ థర్మోస్టాట్ పని అనమాట, టెంపరేచర్ కంట్రోలర్. ఓకే, సో ఇంక్యుబేటర్ తయారు చేయడానికి జస్ట్ మనకి ఫస్ట్ యూనిట్ ఇది కావాలన్నమాట. ఇంక్యుబేటర్ తయారు చేయడానికి ఇంకో సెకండ్ యూనిట్ కూడా అవసరం అవుద్ది. అంటే సెకండ్ యూనిట్ లేకపోయినా పని జరుగుద్ది, కాకపోతే ఇంకా రిజల్ట్ ఎఫెక్టివ్గా రావాలంటే ఈ సెకండ్ యూనిట్ కూడా కావాలి. సెకండ్ యూనిట్ మనకి ఏమేమి ఉంటాయి అంటే మెయిన్లీ ఫ్యాన్లు ఉంటాయండి, డీసీ ఫ్యాన్లు. కంప్యూటర్ సిపియూలో వాడేటువంటి ఈ డీసీ ఫ్యాన్లు అవసరం అనమాట. డీసీ ఫ్యాన్లు అని ఎందుకంటున్నా అంటే ఇవి డీసీ కరెంట్తో పనిచేస్తాయి. ఓకే, ఈ ఫ్యాన్ అసలు ఎందుకు అవసరం అంటే లైట్కి దగ్గరలో ఉన్న కోడిగుడ్లకి హీట్ ఎక్కువ తగులుద్ది, దూరంగా ఉన్న కోడిగుడ్లకి హీట్ తక్కువ తగులుద్ది. కానీ హీట్ మొత్తం సమాంతరంగా బాక్స్ మొత్తం రావాలంటే ఆ ఇంక్యుబేటర్లో ఉన్నటువంటి గాలిని సర్క్యులేట్ చేయడానికి ఈ ఫ్యాన్లు ఉపయోగపడతాయి. ఈ ఫ్యాన్లు 24 అవర్స్లో రన్నింగ్లో ఉండి హీట్ని ఇంక్యుబేటర్ మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అనమాట. దానికోసమే ఈ ఫ్యాన్లు. ఇవి డీసీ ఫ్యాన్లు కాబట్టి వీటికి డీసీ కరెంట్ సప్లై ఇవ్వాలి. డీసీ కరెంట్ సప్లై ఇవ్వడానికి మనం సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఉంటుంది కదండి, సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ ఇలాంటిది 12 volts 2 amps తీసుకోండి. 12 volts 2 amps అడాప్టర్ అంటే ఇస్తారు. ఆ అడాప్టర్ తీసుకుని దాన్ని తీసుకొచ్చి దాంట్లో 2 వైర్లు ఉంటాయి కదండి, లైవ్ వైరు, న్యూట్రల్ వైరు, అవి 2 తీసుకొచ్చి ఈ 2 ఫ్యాన్లకి కనెక్ట్ చేయాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది డీసీ సప్లై కాబట్టి రెడ్తోనే కలపాలి, బ్లాక్తోనే కలపాలి. అంటే ప్లస్తోనే కలపాలి, మైనస్తోనే కలపాలి. అలా కాకుండా ఏసీ కరెంట్తో పనిచేసే ఈ థర్మోస్టాట్ అనుకోండి, ఎటు నుంచి ఎటైనా కలుపుకోవచ్చు. ఇక్కడ ప్లస్ మైనస్ తేడా ఉండదు, ఎటు నుంచి ఎటైనా కలుపుకోవచ్చు ఏసీ కరెంట్ కాబట్టి. కానీ ఈ అడాప్టర్ ఏం చేస్తుందంటే మన ఇంట్లోకి వచ్చే ఏసీ కరెంట్ని డీసీగా మార్చి పంపిస్తుంది. డీసీ కరెంట్లో ఎప్పుడు కూడా పాజిటివ్కే కనెక్ట్ చేయాలి, నెగిటివ్కే కనెక్ట్ చేయాలి. అలాగే ఈ 2 ఫ్యాన్లు కావాలా అంటే అవసరం లేదు, ఒక ఫ్యాన్తో అయినా పని జరుగుద్ది. 2 ఫ్యాన్లు ఉంటే ఇంకా బెటర్ అనమాట మనకి ఇంక్యుబేటర్ యొక్క సైజుని బట్టి. ఇక్కడ రెడ్ వైర్ ఒకటి, బ్లాక్ వైర్ ఒకటి 2 కనపడుతుంది కదండి. రెడ్కే కనెక్ట్ చేయాలి, బ్లాక్కే కనెక్ట్ చేయాలి. అలాగే ఇవేంటంటారా, ఇవి ఎల్ఈడి బల్బులు అండి. ఇక్కడ స్టిక్కర్ ఉంటుంది వెనకాల, ఇది తీసుకుని లోపల అంటించుకున్నాం అనుకోండి, మనకి ఇంక్యుబేటర్లో వెలుగు ఎప్పుడు వెలుగుతూ ఉంటాయి అన్నమాట, మన ఫ్లెక్సిబిలిటీ కోసం. దీనికి కూడా అంతే, ఒకటి రెడ్ వైరు, ఒకటి బ్లాక్ వైర్ ఉంటుంది కదా, రెడ్కే కలపాలి, వైట్కే కలపాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ డీసీ కరెంట్తో రన్ అవుతాయి కాబట్టి. సో మామూలుగానే స్లీవర్తో వైర్లు కట్ చేసుకుని ప్లాస్టర్ వేసేసుకోవచ్చు. లేదా నేను ఫ్లెక్సిబిలిటీ కోసం నేను ఈ కనెక్టర్ కనెక్ట్ చేసే, ఈ కనెక్టర్తో పని లేదు, జనరల్గా మామూలుగా ప్లస్ మైనస్ ముడి వేసేసి టేపులు వేసేసుకోవచ్చు. ఓకే, అంటే మొత్తం 2 యూనిట్లు అనమాట. ఫ్యాన్ల కోసం ఇచ్చే డీసీ సప్లై, అలాగే థర్మోస్టాట్కి ఇచ్చేటువంటి ఏసీ సప్లై. ఈ 2 ఉపయోగించి మనం ఇంక్యుబేటర్ కన్స్ట్రక్ట్ చేసుకోవటమే. ఇక వీటిని బాక్స్ ఎలా తయారు చేసుకోవాలి? కొంతమంది వుడెన్ బాక్స్ యూజ్ చేస్తారు, కొంతమంది ఏమో థర్మోకోల్ బాక్స్ యూజ్ చేస్తారు, ఇంకా కొంతమంది ఏమో, నేనైతే ఏం చేశానంటే చేపలు వేసుకునే ట్రే ఉంటుంది కదా, చేపల ట్రే, ఫిష్ ట్రే, ప్లాస్టిక్ది, ఆ ట్రే యూజ్ చేశానండి. ఆ ట్రే యూజ్ చేయడం వల్ల దగ్గరగా 70 గుడ్లు దాకా మనకి ఎక్కుతాయండి అందులో ఒకేసారి. ఓకే, నేను ఆల్రెడీ కనెక్ట్ చేసిన ఇంక్యుబేటర్ ఉంది, దాన్ని మీకు చూపిస్తాను ఒకసారి చూడండి. వెయిట్ ఏ మినిట్.
ఇలా చూడండి, ఇది నేను ఈ చేపల ట్రేతో ఫిష్ ట్రేతో చేసినటువంటి ఇంకుబేటర్ అన్నమాట. ఈ ఇంకుబేటర్ పైన డోర్ లాగా ఇలా ప్లైవుడ్ తీసుకొచ్చి ఇలా డోర్ లాగా సెట్ చేసుకున్నాను. లేదంటే మీరు సింపుల్గా ఒక రీడింగ్ ప్యాడ్ కానీ లేదా ఒక రైల్వే సన్ గ్లాస్ ముక్క కట్ చేయించుకొచ్చి దాని మీద పెట్టేస్తే సరిపోద్ది. ఓకే, చూడండి ఇలా డోర్ ఓపెన్ చేసే కదా. సో ఆల్రెడీ నేను కన్స్ట్రక్ట్ చేసిన ఇంకుబేటర్ అండి. గుడ్లు కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ బల్బు మధ్యలో బల్బు ఈ విధంగా వాల్ మౌంట్ చేసుకోండి. ఓకే, వైర్లు బయటికి వెళ్ళాలంటే ఒక చిన్న హోల్ పెట్టుకోండి. ఏదైనా ఒక మేకుకి కాల్చి వేడి చేసి దానికి పెడితే హోల్ పడిపోద్ది, అందులోంచి వైర్లు పంపించుకోవచ్చు. ఇందాక నేను చూపించా కదా 2 LED లైట్లు, ఆ 2 LED లైట్లు లైటింగ్ కోసం పెట్టినాయి అనమాట. సో ఈ 2 ఫ్యాన్లు కంటిన్యూస్గా రొటేట్ అవుతుంది చూసారా. ఈ ఫ్యాన్ల వల్ల హీట్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. ఇంకా అక్కడ థర్మోస్టాట్ కనెక్ట్ అయిన సెన్సార్ ఒకటి ఉంది కదా, ఆ సెన్సార్ని తీసుకొచ్చి ఇలా గొడ్ల మధ్యలో ఇలా పెట్టేసామనుకోండి, ఆ సెన్సార్ రీడింగ్ని రికార్డ్ చేసి దాన్ని బట్టి ఏ టైంకి బల్బ్ ఆన్ అవ్వాలి, ఏ టైంకి బల్బ్ ఆఫ్ అవ్వాలి అనేది రిసీవ్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్. సో మీరు గుడ్లు వేసేటప్పుడు 21 days పట్టుద్ది కాబట్టి హ్యాచ్ అవ్వడానికి ఏ రోజునైతే హ్యాచింగ్ డేట్ ఉంటుందో ఆ డేట్ ఈ గుడ్ల మీద రాసేసుకోండి. ఇలాగా అలా రాసేసుకోవడం వల్ల ఇంకా వేరే గుడ్లు వేరే టైంలో వేస్తే అవి ఇవి మిక్స్ అవ్వకుండా ఉంటాయి. అలాగే రొటేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. గుడ్లు రోజుకి మినిమం 2 సార్లు రొటేట్ చేయాలి. ఏ విధంగా రొటేట్ చేయాలంటే మీరు ఇలా రాసి పెట్టుకున్నారు కదండి ఆల్రెడీ. ఇలా రాసి పెట్టుకోవడం వల్ల జస్ట్ 180 degrees ఇలా రొటేట్ చేస్తే సరిపోద్ది. 180 degrees ఇలా రొటేట్ చేస్తే సరిపోద్ది గుడ్లన్నీ. అలా రోజుకి మినిమం 2 సార్లు, మ్యాక్సిమం 4-5 సార్లు చేసుకుంటే సరిపోద్ది. ఓకే, ఈ విధంగా రొటేట్ చేయడం వల్ల ఆ 2 వైపులా హీటు అబ్జర్వ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాగే ఎంబ్రియో ఒకవైపే స్టిక్ అయిపోకుండా యూనిఫామ్గా ఉంటుంది అన్నమాట ఎంబ్రియో, గుడ్ లోపల ఉన్నటువంటి ఎంబ్రియో. సో నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హ్యూమిడిటీ అండి. హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ. గాలిలో తేమ కొంచెం ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకుని ఆ లైట్ కింద ఈ విధంగా పెట్టినట్లయితే అది గాలిలో తేమని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. జనరల్గా హ్యూమిడిటీ ఎంత ఉండాలంటే ఫస్ట్ 18 days 55 నుంచి 60 వరకు ఉంటే సరిపోద్దండి. 55 నుంచి 60 వరకు ఉంటే సరిపోద్ది. లాస్ట్ 3 days మాత్రం హ్యూమిడిటీని ఇంక్రీజ్ చేయాలండి. లాస్ట్ 3 days హ్యూమిడిటీ ఇంక్రీజ్ చేయడం కోసం మనం బల్బ్ కింద ఉన్నటువంటి వాటర్ కంటెంట్ పెంచవచ్చు. లేదా ఒక కర్చీఫ్ నానబెట్టి తడిపేసి పిండేసి ఆ తడి కర్చీఫ్ని లోపల కనుక మనం వేసినట్లయితే వాటర్ వేపర్ ఇంక్రీజ్ అయ్యి హ్యూమిడిటీని 70 దాకా తీసుకెళ్ళద్దండి. లాస్ట్ 3 days మాత్రం 70 అబవ్ ఉంటే మంచిదండి. ఏంటిది హ్యూమిడిటీ. లాస్ట్ 3 days హ్యూమిడిటీ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఈ ఇంక్యుబేటర్ని మన ఓన్గా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి. ఈ విధంగా చేసుకుంటే రైతులకి సింపుల్గా ఎంతో ఖర్చు అవుతుందండి. కొంతమంది థర్మోకోల్ బాక్సులు యూజ్ చేస్తారు. థర్మోకోల్ బాక్సులు యూజ్ చేసినంత చేస్తారు కానీ అదంత డెలికేట్గా ఉండటం వల్ల స్టాండర్డ్గా కావాలనుకుంటే వుడ్తో కానీ ఇలా ఫిష్ ట్రే, ప్లాస్టిక్ చేపల ట్రే కానీ యూజ్ చేస్తే ఈజీగా ఉంటుంది మీకు. ఓకే, మరి ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మరి థర్మోస్టాట్ ఎక్కడ దొరుకుతుందంటే ఆన్లైన్లో దొరుకుతుంది. ఒకేసారి 2, 3 తెప్పించేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయినా వెంటనే రీప్లేస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మరి ఈ థర్మోస్టాట్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఈ థర్మోస్టాట్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో చెప్తాను వినండి. ముందుగా మామూలుగా దీనికేమో బల్బు కనెక్ట్ చేసేస్తారు. ఇది తీసుకెళ్ళి ప్లగ్లో పెట్టేస్తారు, 2 pin సాకెట్లో పెట్టేస్తారు. స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ పాస్ అవుద్ది, ఇక్కడ బల్బ్ వెలుగుద్ది. అలా బల్బ్ వెలిగేటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ ఒక బటన్ ఏమో అప్వర్డ్స్ ఉంది, ఒక బటన్ ఏమో డౌన్వర్డ్స్ ఉంది. ఇది అప్ బటను, ఇది డౌన్ బటను. ఓకే, ఎలా సెట్ చేయాలంటే ముందు లైట్ ఆన్ చేయగానే సర్క్యూట్ కనెక్ట్ అయ్యి ఇక్కడ రీడింగ్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూపించే రీడింగ్ ఏంటంటే ప్రజెంట్ అట్మాస్ఫియర్లో ఎంత టెంపరేచర్ అయితే ఉందో ఆ టెంపరేచర్ని రికార్డ్ చేసి ఇందులో చూపిస్తూ ఉంటుంది. సపోజ్ ఇవాళ చల్లగా ఉంది కాబట్టి 27 degrees Celsius ఉందనుకో, ఆ 27 ఈ వాతావరణం టెంపరేచర్ ఇక్కడ చూపిస్తుంది. మరి సెట్టింగ్ ఎలా చేసుకోవాలి? సెట్టింగ్ ఎలా చేసుకోవడం కోసం ఏం చేయాలంటే ఈ కింద బటన్ అయినా పై బటన్ అయినా సరే నొక్కి గట్టిగా ఒక 20 seconds పాటు పట్టుకోవాలి. గట్టిగా ఒక 10 seconds పాటు నొక్కి పట్టుకున్నాం అనుకోండి బటను, ఇక్కడ లైట్ బ్లింక్ అవుద్ది. బ్లింక్ అవ్వడం అంటే ఎలిగి ఆరిపోయి అలా వస్తుంది, దాన్ని బ్లింక్ అవ్వడం అంటారు. అలా బ్లింక్ అవుతుందంటే మనం రీడింగ్ సెట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు. సో ఫస్ట్ రీడింగ్ సెట్ చేసుకోవాలంటే
ఏదైనా ఒక బటన్ని నొక్కి పట్టుకోవాలి.